బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కట్టే కొట్టే తెచ్చే మాటలు కల్వకుంట్ల కుటుంబానికే వర్తిస్తాయని అన్నారు. తెలంగాణ సంపదను దోచుకుని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలు యువతను దారుణంగా వంచారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఎదురుదాడి చేశారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్ళీ తొడలు కొడుతూ నేను ఈ బూత్లో నిన్నటి మొన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు, నేను కూడా బూతులు మాట్లాడాలి, నేను కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ సందర్భం ఏందో కానీ ఒక సందర్భం అయితే పెట్టుకున్నాం, ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నాం. ఏంది? ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే కొట్టే తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా అంటే తెచ్చే. ఏంటిది? కోట్ల రూపాయలు దండుకొని నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్థికంగా ఏ పొజిషన్ నువ్వు ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు. గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటివి, ఇప్పుడు ఏమున్నావు. సో ఈ కట్టే కొట్టే తెచ్చే మనకే వర్తిస్తుంది.